గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆమ్లా ఉసిరికాయ చేసుకుంటున్నాం అనమాట. దానికి ఆమ్లా తీసుకున్నాం. ఇలా తురుమే తీసుకొని ఇలా తురుముకోవాలి. ఆమ్లా అంతా ముందుగా ఆమ్లా తురుము పెట్టుకుందాం. దానికి కావాల్సింది మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ముందుగా అయితే మనం ఉసిరికాయ తురుముకుందాం. చూసారు కదా, ఇలా ఉసిరికాయలన్నీ తురుముకున్నాం అనమాట. ఇలా మొత్తం తురుము రెడీ అయింది. ఉసిరికాయ తురుము మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ పెట్టుకుని పల్లీలు వేసుకున్నాం అనమాట. పల్లీలు ఫ్రై అయ్యేటప్పుడు మనం మిగతా ప్రాసెస్ శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకున్నాం. పల్లీలు ఫ్రై అయినాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాం. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా, ఇవి కూడా బాగా ఫ్రై అవుతాము. అవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. అన్నీ ఫ్రై అవుతున్నాయి కదా, అల్లం ముక్కలు వేసుకున్నాం. కొంచెం ఫ్రై అవ్వనిచ్చి పసుపు, ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాం. నేను ఒక 2 చెంచాలు వేసుకుంటున్నాను. పులుపులు బట్టి వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారుతున్నాక, మరీ వేడిగా ఉన్నప్పుడు కాదు, ఒక నిమిషం ఆగి మనం ముందుగా తురుముకున్నాం కదా ఉసిరికాయ పొడి, ఇది వేసేసుకున్నాం. ఇలా ఉసిరి పొడి అంతా వేసేసుకున్నాం అనమాట. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని ముందుగా రైస్ వండి పెట్టుకున్నాను అనమాట. నేను రైస్ కలిపేసుకున్నామంటే వేడిగా చల్లగా మనకి ఆమ్లా పులిహార రెడీ అవుతుంది. ఆమ్లా రైస్ చూసారు కదా, బాగా కలిపేసాము. ఇప్పుడు రైస్ కలుపుకున్నామా. నేను ముందుగా రైస్ కడిగి పెట్టుకున్నాను అనమాట. రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రైస్ అంతా ఇలా పొడి చేసుకొని కలుపుకోవాలి. ముందుగా రైస్ కడిగి పెట్టుకోవాలన్నమాట. కుక్ చేసి పెట్టుకోవాలి రైస్. ఇప్పుడు రైస్ తీసుకొని అంతా కలుపుకున్నాము. ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నామా. వైట్ రైస్లో కలిపేసుకున్నాం అనమాట. చూసారు కదా, యమ్మీ ఉసిరికాయ పులిహార రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఆమ్లా పులిహార, ఉసిరి పులిహార అనమాట. నేను ఈరోజు శుభ్రంగా చేసుకున్నాను కదా, అందుకని దేవుడికి కూడా పెట్టుకున్నాను అనమాట. ఈరోజు శుక్రవారం కదండి, దేవుడికి కూడా ప్రసాదంగా కింద పెట్టుకున్నాను అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ ఉసిరికాయ పులిహార. థ్యాంక్ యూ. కామెంట్ చేయటం మర్చిపోకండి.